హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సర్వపిండి, కానీ మేమైతే తపాల్ చెక్క అంటాం. సొరకాయ తురుముతో చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది నేను లాస్ట్ వీడియో చూపిచ్చా కదా! సొరకాయ అప్పల వీడియో. సేమ్ పిండి. దాంట్లోనే కొంచెం లాస్ట్‌కి కొంచెం అప్పలది ఆపి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళొకసారి చూపిస్తున్నా జస్ట్ మీకు ఐడియా కోసం. అల్లం తురుము చాలా టేస్ట్ ఉంటది. అక్కడక్కడ అల్లం తగులుతుంటే ఈ పిండిలో ఆ పిండిని కొంచెం తీసా అన్నా గదా! దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం గట్టిగుండాలి. దీంట్లో పల్లీలేస్తారు ఏపినయి. కానీ నేనెయలేదు. చెప్పా గదా! తెపాల్ చెక్క అని. ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నెకి ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చిన్న ముద్దని తీసుకొని ఆ గిన్నెకి వత్తాలి. అలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి పిండిని. ఎంత పల్చగొస్తే అంత పల్చగా ట్రై జేసుకోవాలి. అలా గిన్నెకి మొత్తం ఒత్తిన తర్వాత మనం అక్కడక్కడ హోల్స్ పెట్టాలి. ఆ హోల్స్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వల్ల ఈవెన్‌గా ఉడుకుతుంది. ఈ తపాల్ చెక్క అంటే మేము చిన్నప్పుడు మా పిన్ని జేసేది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం మనం ఆయిలేసుకోవాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. మా పిన్నయితే కళాయికేసి ఒత్తేది. మేము స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తను జేసేది. కట్టెల పొయ్యి మీద చేసేది జ్యోతి పిన్ని. చాలా టేస్ట్ ఉండేది. కట్టెల పొయ్యి మీద ఆ టేస్టే వేరు. ఇలా మనం క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి సిమ్‌లో. అవి ఉడకగానే కొంచెం సైడ్స్ లేస్తుంటది. మనం సెకండ్ సైడ్ కాల్చుకోవాలి. అంతే. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. తపాల్ చెక్క రెడీ. పల్లీలేస్తే సర్వపిండి. ఏయలే గాబట్టి తపాల్ చెక్క. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.